సిపిఐ రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలంటూ సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ 28వ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 23న నెల్లూరు పట్టణంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని కార్మిక సంఘ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ పార్టీని ప్రజలు బలపరచవలసిన అవసరం ఎంతనే ఉంది. ఈ మహాసభల ద్వారా ఈ యొక్క కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ఇప్పుడు భారతదేశంలో చీకటి పరిపాలన, చీకటి రాజ్యం ఏలుతూ ఉంది. అయితే ఇవాళ పరిపాలన విధానం చూసుకుంటే 79 సంవత్సరాల స్వతంత్ర కాలంలో కూడా ఇంకా హక్కులు పొందని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. స్వతంత్ర ఫలాలు ఇవాళ ఎక్కడున్నావని అడుగుతూ ఉన్నాం, ఎవరికి అందిస్తున్నారని అడుగుతూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలు పాలు చేసినట్టుగా ఈనాడు పాలకులు కూడా అదే పని పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నారని దేశం నుండి పారదోలాలని అనేక విధాలుగా ఉద్యమం చేపట్టారు. మరి ఇప్పుడు కార్పొరేట్ శక్తుల కోరల్లోకి వెళ్తున్న దేశాన్ని దోచుకునే పరిపాలన కాకపోతే మరేంటని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి దోపిడీ పాలనని, అన్యాయం పాలనని ప్రశ్నించడానికి పుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇటీవల కాలంలో ప్రజలకి హాని చేసే, అదానికి మేలు చేసే స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి బిగించి ఇవాళ ప్రజలకి మెడలో ఉరితాడుగా బిగించినట్లుగా చేయడం జరిగింది. అదేవిధంగా కార్మిక హక్కులు, ఈ యొక్క ప్రైవేటీకరణలో వీటన్నిటి మీద కూడా సిపిఐ పార్టీ బలంగా పోరాటం చేస్తూ ఉంది. అందుకని కార్మికులు, ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ ఒంగోలు మహాసభకు వచ్చి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా